హలో, హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ డ్రై క్లీనర్స్. ఈరోజు మన టాపిక్ అయితే మీరు తమ్ముళ్ళలో చూసినట్టుగా కుంకుమ స్టెయిన్స్, అలాగే బ్లడ్ స్టెయిన్స్, అలాగే కోకోనట్ వాటర్ స్టెయిన్స్ అనేవి ఎలా రిమూవ్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ఎప్పటికప్పుడు మీకు వీడియో అప్డేట్స్ అయితే నేను పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ 2 టబ్బుల్లో హాట్ వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే మీకు ఇక్కడ పట్టు పంచి చూపిస్తున్నాను, అలాగే బ్లడ్ స్టెయిన్స్కి వైట్ షర్ట్ చూపిస్తున్నాను. 2 ఒక దాంట్లోకి పెడితే మనకి ఆ మరకలు అనేవి స్మెల్ లాగా వస్తూ ఉంటుంది కాబట్టి నేను సపరేట్ చేశాను. సో ఒక దాంట్లో బ్లడ్ స్టెయిన్స్కి సంబంధించినటువంటిది పెట్టేస్తున్నాను. నేను ఇక్కడ హాట్ వాటర్లో ఆక్సీ బ్లీచ్ అనే కెమికల్ యూజ్ చేసి నేను ఒక 1 అవర్ పాటు ఈ షర్ట్ని అయితే నానబెట్టుకోవాలనుకుంటున్నాను. అలాగే పట్టు పంచను కూడా నేను హాట్ వాటర్లో నానబెట్టేసి ఒక 1 అవర్ పెట్టేయాలనుకుంటున్నాను. ఈ లోపుగా మనం 1 అవర్లో మిగతా పని ఏదైనా ఉంటే కూడా మనం చేసేసుకోవచ్చు అండి. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ స్టెయిన్స్ రిమూవ్ చేయడానికి నేను ఇక్కడ 2 ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేశాను. అంటే 2 కెమికల్స్ యూజ్ చేశాను. ఒకటి ఆక్సీ బ్లీచ్, ఇంకొకటి 3-in-1 స్టెయిన్ రిమూవర్ అనే కెమికల్ని అయితే నేను ఇక్కడ యూజ్ చేశాను. నేను మీకు ఇక్కడ అది కూడా చూపిస్తాను. సరే 1 అవర్ తర్వాత తీసాక మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 90% పోయాయి. ఇంకా బ్లడ్ స్టెయిన్స్ అయితే ఎల్లో ప్యాచెస్ లాగా మనకు కనిపిస్తున్నాయి. సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, మల్టీ స్టెయిన్ రిమూవర్, 3-in-1 స్టెయిన్ రిమూవర్ అనమాట. మల్టీ అండ్ 3-in-1 స్టెయిన్ రిమూవర్ అంటారు. నేను మీకు చూపిస్తున్నటువంటి కెమికల్ వచ్చేసి స్పాట్ యాక్టివ్ 3-in-1 స్టెయిన్ రిమూవర్ అండి. సో నేను ఎక్కడైతే మనకి మరక ఉందో, అంటే మనకి అక్కడ ఎల్లో ప్యాచెస్ లాగా ఉందో అక్కడ నేను కెమికల్ అప్లై చేసి 1 నిమిషం నానబెట్టేసి బ్రష్ తోటి రబ్ చేస్తున్నానండి. మనం అలాగే కెమికల్ వేసి వాషింగ్ మిషన్స్కి వేసుకున్నా కానీ ఆ ఎల్లో ప్యాచెస్ లాగా ఉండేవి పోవు. సో అందుకనేసి నేను కొద్దిగా బ్రష్ తోటి రబ్ చేస్తున్నాను అనమాట. సో అలాగే పట్టు పంచని కూడా చూడండి, మీకు పట్టు పంచ కొబ్బరి నీళ్ళ వాటర్ అనేవి కొద్దిగా బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, కొద్దిగా ఎల్లోయిష్లా, అవి కూడా నేను క్లీన్ చేస్తున్నాను. ఎక్కడైతే మనకు ఆ మరక ఉందో అక్కడ వేసేసి 3-in-1 స్టెయిన్ రిమూవర్ అనే కెమికల్ అప్లై చేసి హ్యాండ్తో రబ్ చేస్తూ వాష్ చేస్తున్నాను అనమాట. ఈ వాషింగ్ అంతా కంప్లీట్ అయ్యాక నేను మీకు ఆ క్లాత్లు ఎలా వచ్చాయి, మరకలు ఎలా పోయాయో, అది ఎంత నీట్గా వచ్చిందో కూడా మీకు ఎండింగ్లో స్కిప్ చేయకుండా చూడండి. ఎండింగ్లో కూడా మీకు ఆ ఫ్యాబ్రిక్స్ కనిపిస్తాయి అన్నమాట, మనకి ఎంత నీట్గా వచ్చింది అనేది. మనము ఏదైనా సరే స్టెయిన్ తీయాలి అని అనుకున్నప్పుడు ఒక కెమికల్ యూజ్ చేస్తున్నప్పుడు అది మనకి ఒక కెమికల్ తోటే పోదండి. ఒక 2-3 రకాల కెమికల్స్ అయితే పడతాయి కంపల్సరిగా ఒక స్టెయిన్ రిమూవ్ చేయడానికి. ఎందుకంటే స్టెయిన్స్ అనేవి ఎప్పుడో పడిపోయి ఉంటాయి, తర్వాత అవి క్లాతుల్లో బాగా అంటే స్టెయిన్ స్టిక్ అయిపోయి ఉంటుంది. సో మనం ఒక వాష్ వల్ల అయితే మనకు అది ఒక లిక్విడ్ తోటి అయితే అయ్యేది కాదండి. సో అందుకనే మనకి 2-3 రకాలు కెమికల్స్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్స్ ఖరాబ్ అవడం కానీ అలాంటివి ఏమి ఉండవన్నమాట. మనం మిస్టేక్గా చేస్తేనే తప్ప, అంటే పొరపాటున ఏమన్నా అట్లనే వదిలేయటమో లేకపోతే ఇంకేదైనా చేయటమో, వాటర్ తడపకుండా డైరెక్ట్ కెమికల్స్ వేసేస్తేనే, అలాంటి మిస్టేక్స్ చేస్తేనే ఫ్యాబ్రిక్స్ ఖరాబ్ అవుతాయండి. సో మనం కరెక్ట్ ప్రాపర్ గైడెన్స్తో మనం ట్రైనింగ్ తీసుకొని, ఎక్కువ మనం స్టెయిన్స్ తీయడానికి ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుంది అండి. మిగతా వాటికి మనకు అవసరం లేదంటే డ్రై క్లీనింగ్ ప్రాసెస్కి ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుంది, మిగతా వాటికి అయితే అవసరం ఉండదు. కానీ ఆల్మోస్ట్ మీరు ట్రైనింగ్కి వెళ్ళే పని కూడా లేకుండా నేను ఇక్కడ మీకు అన్ని క్లియర్గా ఏం కెమికల్ యూజ్ చేస్తున్నాను, ఎలా యూజ్ చేస్తున్నాను అనేది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. చూడండి, లాస్ట్లో వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తానన్నాను కదా క్లాత్లు, చూడండి ఎక్కడ కూడా స్టెయిన్స్ అయితే ఒక్కటి కూడా లేవు, చాలా క్లియర్గా నీట్గా పోయాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్. థ్యాంక్ యూ.